తిరుమలలో వెలుగులోకొచ్చిన కల్తీ నెయ్యి కేసు రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. ప్రయోగశాల పరీక్షలో కల్తీ నిర్ధారణ అయిన తర్వాత సెట్ దర్యాప్తును వేగవంతం చేసింది. సెట్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న దర్యాప్తులు కీలకమైన విషయాలు బయటపడ్డాయి. డిసెంబర్ 15లోగా సెట్ అడిషనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇందులో టీటీడీలో పనిచేసే మరికొందరు కీలక అధికారుల పేర్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ఉన్న లోపాలు, పాత్రదారుల రోల్ అలాగే సాక్ష్యాలు మరింత బలంగా చేర్చనున్నట్లు సమాచారం. సిట్ త్వరలో టీటీడీ ఉద్యోగులను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిందితుల జాబితాను టీటీడీ ఈఓకి అందింది. ఇందులో అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పలువురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ జీఎం ఏఈ సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఛార్జిషీట్లోనే 2 నిందితులు ఉన్నట్లు తెలిపింది. త్వరలో మరో 5గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యిలో సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు ముగిసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ, ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ టీటీడీలో సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ సంబంధించి ఏదైతే పూర్తిసారి అయితే కల్తీ జరిగిందనే విషయం అయితే దానిపైన కూడా సిఐడి కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిసారి అయితే ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి కావచ్చు, అయితే మొత్తానికి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా పలు రకాల ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మరి కొందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కూడా పూర్తిసారి అయితే ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే అరెస్ట్ చేసిన దాంట్లో కూడా పూర్తిసారి అయితే చిట్టు కల్తీ కేసు అయితే సంబంధించి పూర్తిగా అయితే ఎవరైతే జీఎం కావచ్చు ఈ సుబ్రహ్మణ్యం కూడా మరో 5 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ఛార్జ్ షీట్ లో అయితే పూర్తి స్థాయిలో అయితే 2 నిందితులు కూడా చేర్చిన సంగతి అయితే తాజాగా తెలిసిన అప్డేట్. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే రోజు రోజుకు తీవ్రతరంగా అయితే అవుతున్న ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ విషయం అయితే పూర్తి స్థాయి అయితే ఒక ఇదిగా ఉందని అనుకోవాలి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి మనసు ఎవరైతే ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారందరూ కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఏదైతే ఈడీ సంబంధించి కేసులో కూడా మనం చూసాం. అయితే మొత్తానికి గతంలో ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారో వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి అయితే ఎవరైతే ఈ యొక్క లడ్డూ వ్యవహారంలో కావచ్చు, అయితే సాక్షాత్తు శ్రీవారికి సంబంధించి ఏదైతే లడ్డూ ప్రసాదము మనం అక్కడ పెడుతున్నారో అలాంటి లడ్డులోనే ఇలాంటి కల్తీ చేశారని కూడా పలు రకాల ఆరోపణలు వచ్చాయి. అయితే మొత్తానికి ఈ యొక్క లడ్డూ సంబంధించి కల్తీ నెయ్యి సంబంధించి ఏదైతే బడాబాబా సంబంధించి కావచ్చు, అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక విషయం అన్నాడు. అయితే గత ప్రభుత్వంలో మీరున్నప్పుడే ఈ యొక్క కల్తీ జరిగింది అనేసి కూడా గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే మొత్తానికి దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో అయితే ఏమి జరగలేదు, మీ ప్రభుత్వం వచ్చినప్పుడే మీరున్నప్పుడే ఇది జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో మాజీ జీఎం కావచ్చు, ఈ కావచ్చు, వీళ్ళందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని కూడా విచారించడంతో పలు రకాల ఎవరైతే ఈ యొక్క నిందితులు ఉన్నారో వారు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. మరో 6 మందిని కూడా పూర్తి స్థాయిలో అయితే ఛార్జ్ షీట్ లో అయితే చేయడం జరిగిందని అనుకోవచ్చు మనది. అయితే మొత్తానికి ఈ వ్యవహారం ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ సంబంధించి ఏదైతే వ్యవహారం ఉందో చిలికి గాలి వనగా మారి చివరికి తారాస్థాయికి చేరిన విషయం అయితే పూర్తి స్థాయి అయితే అందరికీ తెలిసింది. అయితే మొత్తానికి ఈ యొక్క లడ్డూ విషయంలో ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకి పాల్పడ్డారో వారందరినీ కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఈ యొక్క టీటీడీ అధిష్టానం కూడా ఏదైతే కృష్ణ ప్రధానంగా బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందనేసి కూడా ఒకవైపు సిట్ చెప్తుంది. మరోవైపు అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పి అప్పన్నను కూడా విచారించినటువంటి సందర్భం ఉంది. మరి ఇట్లాంటి పేర్లతో కాకుండా ఇంకెవరైనా తెర మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే మనం చూస్తున్నామో ఏదైతే ఈ యొక్క కల్తీ లడ్డు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కల్తీ లడ్డు ఉందో ఈ లడ్డు సంబంధించిన విషయం అయితే పూర్తిగా అయితే మనం చూసాము. గత ప్రభుత్వంలో అయితే ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరి పాత్ర కూడా ఉందని కూడా 10 రకాల ఆరోపణలు వచ్చాయి. అయితే మొత్తానికి పూర్తి స్థాయి అయితే ఎవరు ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేసి కూడా ఈడీ కూడా ఇప్పటికే విచారిస్తుంది. అయితే
ఈడీలో కూడా పూర్తిగా అయితే ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారు ఇప్పటికే మనం చూసాం. ఏదైతే మాజీ జీఎం కావచ్చు, ఈఈ కావచ్చు, పూర్తిగా అయితే వారిని అదుపులో తీసుకోవడమే కాకుండా ఎవరైతే మరికొందరు టీటీడీ ఉద్యోగులు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా ఛార్జ్ షీట్లు అయితే దాఖలా చేశారని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో అయితే పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూడా అయితే ఈ యొక్క అవినీతి అక్రమాలకు ఎవరైతే పాల్పడ్డారో వారిని కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా టీటీడీ అధిష్టానం కావచ్చు, అటు పోలీస్ శాఖ వారు కావచ్చు, అటు ఈడీ కావచ్చు, ఈ యొక్క షిఫ్ట్ బృందంలో కూడా పూర్తిగా అయితే ఈ యొక్క వ్యవహారాలు కూడా చేర్చిన విషయం అయితే అందరికీ తెలిసింది. అయితే మొత్తానికి ఈ యొక్క వ్యవహారం ఏడు వరకు దారి తీస్తుందో కూడా వేచి ఉండాల్సిందే మనోజ్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.